మిషన్ సుదర్శన చక్రం భారత్కి కొత్త రక్షణ కవచం. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మిషన్ సుదర్శన చక్రంను ప్రకటించారు. ఈ మిషన్ ద్వారా భారత్ తన రక్షణ వ్యవస్థను బలపరుచుకోబోతుంది. ఇది కేవలం శత్రువు దాడి నుంచి రక్షించడమే కాకుండా తిరిగి వారిపై దాడి చేసి నాశనం చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది. అంటే ఇది రక్షణ మరియు ప్రతిదాడి వ్యవస్థ. 2035 నాటికి సైనిక స్థావరాలు మాత్రమే కాకుండా పౌర ప్రాంతాలకు కూడా రక్షణ కవచం ఏర్పాటు చేయడం, అలానే పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేయడం మరియు ఏ దేశం పైన ఆధారపడకుండా మనమే మన రక్షణ వ్యవస్థను నిర్మించుకోవడం ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. పురాణాల్లో సుదర్శన చక్రం. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం శత్రువులను నాశనం చేసి తిరిగి ఆయన చేతిలోకి వస్తుంది. అదేవిధంగా ఈ మిషన్ కూడా శత్రువులను ఓడించగలదు, తిరిగి భారత్ను రక్షిస్తుంది. మిషన్ సుదర్శన చక్రంలో ఉండే ప్రధాన వ్యవస్థలు చూద్దాం. మొదటిగా పర్యవేక్షణ వ్యవస్థలు. ఏఐ ఆధారంగా పనిచేస్తాయి. ఏ ప్రమాదం వస్తుందో ముందుగానే పసిగడతాయి. రియల్ టైం మానిటరింగ్, ఆటోమేటిక్ థ్రెట్ డిటెక్షన్, ఫేస్ డిటెక్షన్ టెక్నాలజీ వాడతారు. రెండవదిగా సైబర్ రక్షణ. డేటాబేస్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు, ప్రభుత్వ వెబ్సైట్లు వంటి డిజిటల్ ఆస్తులను రక్షిస్తుంది. సైబర్ దాడులు, హ్యాకింగ్, హైబ్రిడ్ దాడులను అడ్డుకుంటుంది. మూడవదిగా సైన్యం మోహరింపు. కీలక ప్రాంతాల్లో ముందుగానే సైన్యం ఉంటుంది. శత్రువు దాడి చేస్తే వెంటనే ప్రతిస్పందిస్తుంది. నాలుగవదిగా ఇంటిగ్రేటెడ్ థ్రెట్ రెస్పాన్స్ నెట్వర్క్. సైన్యం, ఇంటెలిజెన్స్, పరిశోధన సంస్థల మధ్య అనుసంధానం ఉంటుంది.